దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు గొప్పవాడు, సర్వాంధ్రామి, సర్వశక్తి గల దేవుడైన ఈ దినము మనల్ని ప్రేమించి ఆదరించి బలపరుస్తూ ఈ దినము మనకిచ్చిన మంచి సమయమును బట్టి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్ని చూడలేని వారు అనేకులు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వాక్యము చేత మనల్ని బలపరుస్తూ ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగే ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపాటు కలిగి ఉన్న మిమ్మల్ని బట్టి, వినాలని ఆశ కలిగిన మిమ్మల్ని బట్టి, వాక్యం విని అనుసరించి నేను కూడా ఎదగాలని ఆశ కలిగిన మిమ్మల్ని బట్టి, దేవుని బట్టి నేను స్తుతిస్తున్నాను. దావీదు భక్తుడు మంచి మాట, ఒక మాట అన్నాడు, నా దీపం వెలిగించువాడవు నీవే అని. హల్లెలూయా. ఎందుకంటే మనకు ఒక దీపం ఉంది. ఆ ఆత్మీయ దీపాన్ని వెలిగించువాడవు దేవుడే అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. కనుక మనము వాక్య వెలుగులోనికి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. వాక్యము నేను వెలిగిస్తుంది, వాక్యమే నిన్ను బాగు చేస్తుంది, వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నిన్ను దీవిస్తూ ఉంటుంది, దీవనకరంగా ఉంచుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఇచ్చిన మాట, మిమ్మల్ని ఏమాత్రము విడిచిపెట్టే దేవుడును కాను అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నప్పుడు, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనలను విడువని దేవుడు, ఏమాత్రం విడిచిపెట్టాడు. అనాథులుగా, ఒంటరిగా విడిచిపెట్టే దేవుడైతే కాదు. హల్లెలూయా. ప్రభుని నమ్మిన వారిని, కొందరిని విడిచిపెట్టలేదు. దేవుని నమ్మిన వారిని ఏమాత్రం కూడా దేవుడు లేఖనాల్లో విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. లేఖనాల్లో మనం ఒక్కసారి చూస్తూ ఉన్నప్పుడు, యోసేపును సొంతవారు తన అన్నదమ్ములే విడిచిపెట్టినప్పుడు, తోటి సహోదరులే అతన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుడు ఏమాత్రము అతన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు, పిలిచాడు ఆయనను, కనుక ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. అలాగే ఆదికాండము 37వ అధ్యాయంలో 27వ వచనము, 39వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. యోసేపును అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. కనుక ఈ దినము మనం కూడా ఎలాంటి స్థితిలో విడువబడి ఉన్నామేమో, కానీ దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. రెండోది మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తుల్లో యజమానుడు అంటే సమాజము, ఐగుప్తులో ఉన్న సమాజం నుండి విడిపించిన దేవుడిగా కనబడుతున్నాడు. ఐగుప్తు నుంచి యజమాన్యక సమాజం నుండి దేవుడు విడిపించిన దేవుడు. హల్లెలూయా. కానీ దేవుడు మనను విడిచిపెట్టే దేవుడైతే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టే దేవుడైతే కాదు. దావీదు కూడా ఇశ్రాయేలును ఆత్మీయతలో విడిచిపెట్టిన, హల్లెలూయా, ఇశ్రాయేలు విడిచిపెట్టినప్పుడు కూడా, ఆత్మీయ జీవితంలో విడిచిపెట్టిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రియతోటి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ఒక దినము నా అన్నువారు అనేకులు ఉంటున్నారు. హల్లెలూయా. కానీ అందరూ ఒక దినము నన్ను విడిచిపెట్టారండి. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నన్ను, రోగాల మధ్యలో ఉన్న నన్ను, వ్యాధి మధ్యలో ఉన్న నన్ను, అనాథులుగా బ్రతికిన బ్రతుకుల నన్ను, అందరు నన్ను చేయి విడిచిపెట్టారు. హల్లెలూయా. రక్షణ, దేవుడిచ్చిన రక్షణ అంటే, రక్షణ అంటే దేవుడిచ్చిన, దేవుడు ఎవరి రూపమున ఒక దేవుడు రక్షణ ఇస్తాడు. ఒక దినము నా భార్య
కన్నీరు విడిచి అంగలార్చినప్పుడు నా భార్య ద్వారా నాకు మంచి రక్షణ భాగ్యము దొరికింది. హల్లెలూయా. ఒకవేళ నా భార్య ద్వారా నాకు దొరికిన రక్షణ ఇక్కడి వరకు ఇప్పుడు వరకు దేవుడు నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. కానీ వారు కూడా నన్ను విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. మరణంలోంచి నన్ను విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. భయంకరమైన స్థితిలో నుండి విడిపించినాడు. రోగాల మత్తులోంచి దేవుడు విడిపించాడు. ఈ సమయం వరకు అందరం దూరమైనప్పుడు కూడా దేవుడు ఏమాత్రం మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడును కాను అని చెప్పి ఇంతవరకైతే దేవుడు నన్ను భద్రపరుస్తూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా కోసం అనేకులు భారం కలిగి ప్రార్థించేవారు ఉన్నారు, కన్నీరు విడిచేవారు ఉన్నారు. వారి యొక్క ప్రార్థన అంగీకరించి ఆలగించి దేవుడు ఇంతవరకైతే నన్ను బ్రతికిస్తున్నాడండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. కానీ ప్రభు గొప్పవాడు, ప్రభు మాత్రమే గొప్పవాడు. ప్రభు మాత్రమే నిన్ను భద్రపరిచే దేవుడు. ప్రభు మాత్రమే నిన్ను బ్రతికించే దేవుడు. ప్రభు మాత్రమే నిన్ను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుమని వాగ్దానం ఇచ్చి మనల్ని నడిపించి పోషించిన దేవుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుని దేవానికి వందనాలు తండ్రి. నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను సెలవిచ్చిన దేవుడు తండ్రి. అవును యేసయ్యా. యేసేపు ప్రభ తన సొంత వారే అందరు విడిచిపెట్టినప్పుడు కూడా, దూరం చేసినప్పుడు కూడా, అయ్యా భయంకర కోతులో నెట్టివేసినప్పుడు కూడా యేసయ్యా నిన్ను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాలేదు. అతన్ని ఆశీర్వదించే దేవుడుగా ఐగుప్తులో ప్రభువానికి వందనాలు తండ్రి. నువ్వు దీవెనకరంగా ఆశీర్వదించే దేవుడుగా చూస్తున్నావు. అలాగే ప్రభువా అయ్యా ఐగుప్తులో ప్రభువా యజమానుడు సమాజానంలోంచి విడిచిపెట్టినప్పుడు దేవుడు అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడు కావు. ఇశ్రాయేలు మధ్యలో ఆత్మీయతలో కూలిపోయినప్పుడు, ఆత్మీయులు దూరమైనప్పుడు కూడా హల్లెలూయా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దావీదుతో మాట్లాడినట్టు ప్రభా ఈ దినం మమ్మల్ని ప్రేమించి మంచి సమయం ఇచ్చి నాకు వందనాలు తెలియపరుస్తూ, నాలాంటి స్థితి ఎంతోమంది ఉన్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టక ఎడబాయక సేరదీర్చి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.